నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమన్న కేసీఆర్ ఎవరెన్ని ఎత్తులు వేసినా గులాబీ దళాన్ని ఆపలేరని స్పష్టీకరణ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్న బీఆర్ఎస్ అధినేత అబద్ధపు హామీలు కమిషన్ల వసూళ్లలోనే పాసైందని విమర్శలు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్ గా అదనపు బాధ్యతల్లో కొనసాగుతారన్న సర్కార్ 20 మంది ఐఏఎస్లను బదిలీ చేసిన తెలంగాణ సర్కార్ పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలను విడదీసి ఇద్దరికి అప్పగిస్తూ ఉత్తర్వులు మన అమరావతి మన రాజధాని ప్రతి ఒక్కరి నినాదం కావాలన్న చంద్రబాబు అందరూ భాగస్వాములు కావాలని పిలుపు వేసవి సెలవుల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యమన్న టీటీడీ మే 1 నుంచి సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడి ఎన్ఐఏ చేతికి పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తు బాధ్యతలు పటిష్ట ఆధారాలు సేకరిస్తున్న అధికారులు కీలకంగా మారిన వీడియో దృశ్యాలు పహల్గాం బాధితులకు న్యాయం జరుగుతుందన్న ప్రధాని దాడి తర్వాత పరిణామాలపై రక్షణ మంత్రితో సీడీఎస్ మంతనాలు తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు హాజరైన కేసీఆర్ రేవంత్ సర్కార్ తీరును తప్పుబట్టారు. హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు అప్పులు పుట్టడం లేదంటూ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్న బీఆర్ఎస్ అధినేత అబద్ధపు హామీలు కమిషన్ల వసూళ్లలోనే పాసైందని ఆరోపించారు. లక్షలాదిగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు అభిమానుల సందడి మధ్య 25 సంవత్సరాల వేడుకను బీఆర్ఎస్ ఘనంగా నిర్వహించింది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఏర్పాటు చేసిన రజతోత్సవ సభ జనసంద్రమైంది. పార్టీ అధినేత కేసీఆర్ రాకముందే సభా ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా గులాబీమయంగా మారిపోయింది. ప్రత్యేక హెలికాప్టర్లో సభా ప్రాంగణానికి చేరుకున్న గులాబీ దళపతి కేసీఆర్ వేదికపై ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం, తెలంగాణ తల్లి విగ్రహాలకు పుష్పాంజలి సమర్పించారు. తర్వాత పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన వారికి బీఆర్ఎస్ నేతలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎన్నో అద్భుతాలు సాధించిన తెలంగాణ కాంగ్రెస్ పాలనలో ఆగమైపోతోందని కేసీఆర్ ఆరోపించారు. ఎన్నెన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు పాలన చేతకాక సాకులు చెబుతున్నారని దుయ్యబట్టారు. నా కళ్ళ ముందటనే తెలంగాణ ఇట్లా కావడం నాకు దుఃఖం కలిగిస్తా ఉంది. మీరందరూ ఆలోచన చేయాలి. భూముల ధరలు పోయినాయి, కరెంట్ ఎక్కడ ఎవడెత్తుకపోయాయి, మిషన్ భగీరథ మాట్లాడితే మంచినీళ్ళు ఇచ్చే కూడా శాతం అయితే లేదా, వడ్లు కొనే దిక్కు లేదు, వడ్లు కొంటానరా, కళ్ళాల కాడ 15 రోజులు వడ్లు కొనే దిక్కు లేదు. ఇది ఎవరి అసమర్థత? కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థత కాదా? ఈ కాంగ్రెస్ కాటేయడం కాదా? జేసీబీలు పెట్టి మేము చెరువులలో పూడికెళ్ళి తీస్తే వీళ్ళేమో హైడ్రా అని మన బొందా అని పెట్టి పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నారు. చూసి మౌనంగా ఉందామా, కొట్లాడదామా, ఏం చేద్దాం అనేది మనం ఆలోచించే సమయం వచ్చింది. బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెడుతున్న పోలీసుల వైఖరిని కేసీఆర్ తప్పుపట్టారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాయమే ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. వాళ్ళ మీద కేసులు, వాళ్ళని పట్టుకపోవడు గ్యారంటీగా. పోలీసు మిత్రులారా, ఇవాళ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి, 100కు 100% ఇవాళ తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అది ఎవరు కూడా ఆపలేడు. అది ఎవరి తరం కాదు, ఎవరి వశం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు లేదా? మీరెందుకు కేసులు పెడుతున్నారు? నాకు అర్థం కాదు. మీరెందుకు దునుకులాడుతున్నారు? మీరెందుకు బలైతారు? రేపు మీకు రాజకీయాలు ఎందుకు? మీ డ్యూటీ మీరు చేయండి. మేము బీఆర్ఎస్ ఎప్పుడు శాసనాన్ని ఉల్లంఘించం, చట్టాలను ఉల్లంఘించం. ఎక్కడ ఎవరిని మీ మీద అన్యాయం కేసులు పెట్టినా
మన టీఆర్ఎస్ లీగల్ సెల్ వీరులు ఉన్నారు, మీరు భయపడే అవసరం లేదు. న్యాయస్థానాలని అక్కడ పోరాటం చేద్దాం. మీకు అండగా కేసీఆర్ ఉంటాడు, బీఆర్ఎస్ ఉంటుంది, అందరం ఉంటాం. ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను, నేను బయలుదేరుతా. యాందాకైనా మంచిదే. ఎవరెవరి సంగతి ఏందో, ఎవరైనా లెక్కేందో అన్ని కూడా లెక్కలు తీద్దామని మనవి చేస్తా ఉన్నా. బీజేపీ తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదని కేసీఆర్ విమర్శించారు. ఇన్నాళ్లు ప్రభుత్వానికి సమయం ఇవ్వాలనే ఆగినట్లు చెప్పిన కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్ అన్నిటా విఫలమైందని ధ్వజమెత్తారు. విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిలేనా? ధాన్యం కొనుగోలులో ఫెయిల్, పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్. మరి దేంట్లో పాస్ అయిండు? 20-30% కమిషన్లు తీసుకున్నాడు, సంచులు నింపుడు, సంచులు మోసుడు, అంతేనా? అన్ని ఫెయిల్ అయిందా ఈ ప్రభుత్వం? నిజమైతే ఒకసారి చేతులు లేవటరు, దయచేసి స్టేజ్ మీద లేవటరా. ఫెయిల్ అయినా ప్రభాకర్ రెడ్డి అని మా ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యే, ఆయనతో ఎవరో హైదరాబాద్లో మాట్లాడితే అన్న ఇంకా 3 ఏళ్ళు భరించాలన్న ఈ గవర్నమెంట్ అని మాట్లాడింది. ఆయన మాట చెప్పిండు విలేకరులు. అలా చూసారా మా గవర్నమెంట్ పడగొడతారట. మేమెందుకు పడగొడతాం రా భయ్? మాకేమైనా కాల్చేరు గులగుల పెట్టినాయా? మేమా కిరికిరి పని చెయ్యం బిడ్డ, మీరే ఉండాలి. ఓట్లు తీసుకున్నారు, చక్కగా పని చేయకపోతే మీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు. ఆపరేషన్ కగార్ నిలిపివేసి నక్సల్స్తో చర్చలు జరపాలని కేంద్రానికి కేసీఆర్ సూచించారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అందిస్తున్న మంచి పాలనను చూసి తట్టుకోలేక కేసీఆర్ విషం కక్కారని మంత్రులు విమర్శించారు. మంచి సలహాలు సూచనలు ఇస్తారేమో అని కేసీఆర్ ప్రసంగం విన్నామన్న మంత్రి పొంగులేటి ఆయన ప్రసంగం మొత్తం కాంగ్రెస్ ను విలన్లా చిత్రీకరించారని అన్నారు. కేసీఆర్ పరిపాలన వల్ల ధనిక రాష్ట్రం అప్పుల పాలైందని ఆరోపించారు. అప్పులున్నా ప్రజలకు సంక్షేమం అందిస్తున్నామని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ సచివాలయానికి వెళ్లలేదని, ఇప్పుడు అసెంబ్లీకి రావటం లేదని పొంగులేటి ఆక్షేపించారు. అసెంబ్లీకి ఎలాగైతే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాలేదో, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఏనాడు సెక్రటేరియట్కి వచ్చేది లేదు. మీ ఫామ్ హౌస్కే పరిమితమై దొర పరిపాలన మీరు పరిపాలించారు తప్ప ఈనాడు ప్రజాస్వామ్యబద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో పాటు రాష్ట్ర కేబినెట్ మంత్రులందరం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండటమే కాకుండా రాష్ట్ర అభివృద్ధిని, అన్ని కార్యక్రమాలని, మంచి జరిగే వాటిని ప్రజలకి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అందిస్తుంది. దాన్ని తట్టుకోలేక మనసంతా విషము నింపుకొని ఈ పరిపాలన మీద, ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా దుమ్మెత్తి పోస్తున్నారే తప్ప ఇంకొక అంశం మీ స్పీచ్లో ఎక్కడా కనిపించలేదు. తెలంగాణ రాష్ట్ర తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈ నెల 30న పదవి విరమణ చేస్తుండగా నూతన సీఎస్ గా రామకృష్ణారావును నియమించారు. రామకృష్ణారావు 1991 ఐఏఎస్ బ్యాచ్ కు చెందినవారు కాగా ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలలో కలిపి 10 బడ్జెట్లు రూపొందించిన అనుభవం రామకృష్ణారావుకుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ శాఖ బాధ్యతలు కూడా రామకృష్ణారావు నిర్వర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆదిలాబాద్, గుంటూరు జిల్లాలకు కలెక్టర్గా పనిచేశారు. ఇదే సమయంలో తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్ గా శశాంక్ గోయల్ను నియమించిన ప్రభుత్వం పరిశ్రమలు, పెట్టుబడుల విభాగం సీఈఓగా జయేష్ రంజన్ కు బాధ్యతలు అప్పగించింది. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సంజయ్ కుమార్ ను నియమించింది. కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్ ను బదిలీ చేసింది. ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్మితా సభర్వాల్ కు బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఇలంబర్తి, హెచ్ఎండిఏ వెలుపలకు పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా టీకే శ్రీదేవిని ప్రభుత్వం నియమించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆర్వి కర్ణన్, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ గా కె శశాంక్ కు బాధ్యతలు అప్పగించింది. జెన్కో సీఎండీగా ఎస్ హరీష్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యదర్శి సీఈఓగా నిఖిలను నియమించింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ గా సంగీత సత్యనారాయణ, దేవాదాయ శాఖ డైరెక్టర్ యాదగిరిగుట్ట ఈవోగా ఎస్ వెంకట్రావుకు బాధ్యతలు అప్పగించింది. సెర్పు సీఈఓగా కాత్యాయని దేవి, పరిశ్రమలు, పెట్టుబడుల విభాగం సీఈఓగా ఈవి నరసింహారెడ్డిని నియమించింది.
పండుగ వాతావరణంలో అమరావతి నిర్మాణ పనుల పునః ప్రారంభ కార్యక్రమం జరగాలని మంత్రివర్గ ఉపసంఘం ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మన అమరావతి మన రాజధాని ప్రతి ఒక్కరి నినాదం కావాలని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ అమరావతి పర్యటన ఏర్పాట్లపై తన నివాసంలో చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అమరావతి పనుల పునః ప్రారంభ వేడుకలో అన్ని ప్రాంతాల వారు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అందరి రాజధానిగా అమరావతి నిర్మాణం సాగుతుందని తెలిపారు. రేపు టెలికాన్ఫరెన్స్ ద్వారా కూటమి పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం పలుకునున్నారు. అమరావతి పునః ప్రారంభ వేడుకలో కూటమి శ్రేణులంతా భాగస్వాములు కావాలని కోరారు. దాదాపు 5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు. రాజధాని పునః ప్రారంభ వేడుకకు వస్తామని విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయని సీఎంకు మంత్రులు చెప్పారు. వేడుకలో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ వారికి ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. వచ్చేవాళ్ళకి ఎవరికి ఇబ్బంది కాకూడదని సుమారుగా 5 లక్షల మంది. ఇది మన రాజధాని, మన అమరావతి. అందువల్ల అన్ని జిల్లాల నుంచి కూడా దీనికి పార్టిసిపేషన్ ఉండాలనేది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం. దాని ప్రకారం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసు వారికి కూడా ఆదేశం ఇచ్చారు. ప్రాపర్గా చేసుకుని వాళ్ళు కూడా ఇంతవరకు 8 రూట్స్ యాక్చువల్గా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. 11 ప్లేసుల్లో పార్కింగ్ ప్లేసులు పెట్టారు. ఫుడ్ ఏర్పాటు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఈ విషయాలన్నీ ఈరోజు ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేయడం జరిగింది. ముంబై నటి కేసులో నిందితుడు పిఎస్ఆర్ ఆంజనేయులను ప్రశ్నించేందుకు సిఐడి అధికారులు చేసిన ప్రయత్నం తొలి రోజు ఫలించలేదు. ఈ ఉదయం 11 గంటలకు జైలు నుంచి పిఎస్ఆర్ను కస్టడీకి తీసుకున్న అధికారులు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అవసరమైన పరీక్షలన్నీ చేసిన వైద్యులు బీపీలో హెచ్చుతగ్గులు ఉన్నందున ఆయనను విచారించడానికి అవకాశం లేదని తెలిపారు. ఈ సూచనతో పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు తిరిగి విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఆరోగ్య కారణాలతో ఇవాళ విచారణ జరపలేకపోయిన అధికారులు రేపు, ఎల్లుండి విచారించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చినందున పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మే నెల 1 నుంచి సిఫార్సు లేఖల బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. జూలై 15 వరకు సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలను అనుమతించబోమని స్పష్టం చేసింది. స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనాలు ఉంటాయని తెలిపింది. ఈ వేసవి సెలవుల్లో ప్రజాప్రతినిధులు, టీటీడీ బోర్డు సభ్యుల సిఫార్సు లేఖలు చెల్లవని తేల్చి చెప్పింది. మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో కూడా మార్పు చేసింది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వివరించింది. కాకినాడ జిల్లా పెద్దాపురంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్తలపై కత్తులతో దాడికి తెగబడ్డారు. కాకినాడకు చెందిన తొగ్గు జార్జ్ చక్రవర్తి 2010లో పాత పెద్దాపురంలో 2.5 ఎకరాల భూమిని కట్టమూరుకు చెందిన బిక్కిన విశ్వేశ్వరరావు వద్ద కొనుగోలు చేసి వరి సాగు చేస్తున్నారు. అయితే ఆ భూమి తమదని ఓ మహిళతో కొందరు స్థానిక వైసీపీ కార్యకర్తలు కోర్టులో కేసు వేయించారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ జార్జ్ పొలంలో వరి సాగు చేస్తున్నాడు. శనివారం రాత్రి పొలంలో వరి కోతలు చేస్తుండగా పెద్దాపురం వైసీపీ కార్యకర్తలు వెన్న విజయ చక్రవర్తి, ఆరేళ్లి రాఘవ, పెదిరెడ్ల నాని, ఐతి మేరీ, కొత్తపల్లి సాయి కుమార్ ఇంకొందరు జార్జ్పై కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఉన్న జార్జ్ను స్థానికులు పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైసీపీ నేతలు తనపై దాడికి పాల్పడ్డారని ఆసుపత్రిలో జార్జ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. పహల్గాం దాడిలో పాల్గొన్న ముష్కరుల కోసం సైన్యం ముమ్మరంగా గాలిస్తుంటే కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ కీలక ఆధారాలను సేకరించింది. బైసరన్ లోయలో పర్యాటకుల ఫోటోలు, వీడియోలు తీసే వీడియోగ్రాఫర్ ఉగ్రదాడి ఘటన మొత్తాన్ని చిత్రీకరించినట్లు తెలిపిన ఎన్ఐఏ ఆ వీడియోలను విశ్లేషిస్తోంది. ఉగ్రవాదులకు సహకరించిన స్థానికులను గుర్తించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమైన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పహల్గాం దాడి తర్వాత పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలిసింది. పహల్గాంలో పర్యాటకులపై కాల్పులకు పాల్పడ్డ ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి. వందలాది మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నాయి. స్థానిక ఉగ్రవాదుల జాబితాను సిద్ధం చేస్తున్న అధికారులు లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు, అనుమానితుల ఇళ్లను ధ్వంసం చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని బందీపోరా, పుల్వామా, షోపియన్ జిల్లాల్లో 3 క్రియాశీల ఉగ్రవాదుల ఇళ్లను శనివారం రాత్రి కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇప్పటి వరకు
9 మంది ఉగ్రవాదుల ఇళ్లు పేల్చివేశామని, మిగిలిన వారిపైన ఇటువంటి చర్యలే తీసుకుంటామని చెప్పారు. ఉగ్ర స్థావరాలను గుర్తించడానికి శ్రీనగర్లోని 60కి పైగా ప్రదేశాల్లో సోదాలు చేస్తున్నట్లు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి కేసును జమ్మూ కాశ్మీర్ పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ NIA అధికారికంగా తీసుకుంది. కేంద్ర హోంశాఖ ఆదేశంతో దర్యాప్తు చేపట్టింది. ఉగ్రదాడి సమయంలో బైసరన్ లోయలో పర్యాటకులు రికార్డ్ చేసిన వీడియోలు, ఫోటోలు పరిశీలిస్తోంది. స్థానిక వీడియోగ్రాఫర్ తీసిన వీడియో దర్యాప్తులో కీలకంగా మారినట్లు తెలుస్తోంది. అతను ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్నాడు. పర్యాటకుల రీల్స్ ను చిత్రీకరించే స్థానిక వీడియోగ్రాఫర్ ఒకరు ఉగ్రదాడి ఘటనను తన కెమెరాలో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ముష్కరులు కాల్పులు మొదలుపెట్టగానే భయంతో చెట్టుపైకి ఎక్కిన సదరు ఫోటోగ్రాఫర్ అక్కడి నుంచి ఉగ్రదాడి ఘటన మొత్తాన్ని వీడియో తీసినట్లు NIA వర్గాలు తెలిపాయి. అతడిని ప్రశ్నిస్తోన్న NIA ఆ వీడియోలను పరిశీలిస్తోంది. ఉగ్రవాదులను గుర్తించడానికి, ముష్కరులకు సహకరించిన వారిని గుర్తించేందుకు ఆ వీడియోలు ఉపకరిస్తాయని NIA భావిస్తోంది. నలుగురు ఉగ్రవాదులు 2 గ్రూపులుగా విడిపోయి దాడి చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. తొలుత స్నాక్స్ అమ్మే దుకాణం వద్ద 2 ఉగ్రవాదులు కాల్పులు మొదలు పెట్టారు. పర్యాటకుల మతాన్ని అడిగి మరీ హిందువులను కాల్చి చంపారు. మొదట 4 పర్యాటకులను కాల్చి చంపగా పారిపోతున్న పర్యాటకులపై మరో 2 ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఒక పర్యాటకుడు, ఒక స్థానికుడి నుంచి 2 మొబైళ్లను ఉగ్రవాదులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ 2 మొబైల్ ఫోన్లను ట్రాక్ చేయగా స్విచ్ ఆఫ్ వస్తోంది. ఘటనా స్థలిలో AK-47, M4 రైఫిల్స్ ఖాళీ కార్ట్రిడ్జ్లను కూడా NIA స్వాధీనం చేసుకుంది. ఈ దాడిలో పాల్గొన్న 4 ఉగ్రవాదుల్లో ఒకరు ఆదిల్ థోకర్ అని దర్యాప్తు బృందాలు భావిస్తున్నాయి. 2018లో హిజ్బుల్ ముజాహిదీన్ లో చేరిన థోకర్ తర్వాత లష్కర్-e-తోయిబాలో చేరాడు. అక్కడ శిక్షణ పొందిన తర్వాత 2024లో కశ్మీర్ లోయకు తిరిగి వచ్చినట్టు సమాచారం. అప్పటి నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చే ఉగ్రవాదులకు అన్ని సమకూర్చడం సహా ఉగ్రదాడులకు గైడ్ గా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. పహల్గాం ఉగ్రదాడి బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. 26 మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న వారు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ లో పహల్గాం ఉగ్రదాడిపై మాట్లాడిన మోదీ బాధితులకు భరోసా ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరు, దేశ ప్రజల ఐక్యత, 140 కోట్ల మంది ప్రజల మద్దతు దేశానికి అతిపెద్ద బలమన్నారు. ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశమంతా ఒకే మాట వినిపించడాన్ని ప్రపంచమంతా చూస్తుందని మోదీ తెలిపారు. రాష్ట్రాలు, భాషలతో సంబంధం లేకుండా బాధిత కుటుంబాల పట్ల అంతా సానుభూతితో ఉన్నారని చెప్పారు. ఉగ్రదాడి ఘటనతో తన హృదయం బాధతో బరువెక్కిందని, ఉగ్రవాదుల ఛాయాచిత్రాలు చూసి దేశ ప్రజల రక్తం మరిగిపోతుందని ప్రధాని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరగా ఎటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ తిప్పికొట్టేందుకు భారత నౌకాదళం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులను పరీక్షించింది. సముద్ర మార్గాన ఎదురయ్యే దాడులను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు నౌకాదళం తెలిపింది. 3 రోజుల క్రితమే మధ్యస్థ దూరాల్లోని లక్ష్యాన్ని ఛేదించే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ను నౌకాదళం అరేబియా సముద్రంలో పరీక్షించింది. INS సూరత్ నుంచి గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ను విజయవంతంగా పరీక్షించింది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణులను సీ స్కిమ్మింగ్ టార్గెట్లుగా చేసుకుని పరీక్షలు నిర్వహిస్తోంది. భారత్పై పాకిస్తాన్ రాజకీయ నేతల కారుకూతలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత్పై దాడి చేసేందుకే 130 అణుబాంబులు సిద్ధంగా ఉంచినట్లు పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ ప్రగల్భాలు పలికారు. ఇవి కాకుండా ఘోరీ, షహీన్, గజ్నవి వంటి అధునాతన క్షిపణులు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. భారత్ సింధు జలాలను నిలిపివేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలు దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లో భద్రపరిచామన్న అబ్బాసీ భారత్ కవ్విస్తే దాడికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. 2 రోజులు గగనతలం మూసేస్తేనే భారత వైమానిక రంగం గందరగోళంలో పడిందని, మరో 10 రోజులు మూసివేస్తే భారత విమానయాన సంస్థలు దివాళా తీస్తాయని అబ్బాసీ చెప్పారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం పర్యాటక ప్రదేశాలకు మళ్లీ సందర్శకుల రాక మొదలైంది. పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి 26 మంది ప్రాణాలు బలి తీసుకున్న 5 రోజుల్లోనే దేశ విదేశాలకు చెందిన టూరిస్టులు పహల్గాంలోని పర్యాటక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. పర్యాటకుల రాకతో పహల్గాంలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కొన్ని దుకాణాలు, వ్యాపార సముదాయాలు తెరుచుకున్నాయి. ఉగ్రదాడిపై తెలిసినప్పటికీ ఈ ప్రాంతానికి వచ్చామని క్రొయేషియా, సెర్బియా పర్యాటకులు తెలిపారు. ఉగ్రదాడి జరిగినప్పటికీ ఎలాంటి భయం లేదన్నారు. అన్ని చోట్ల సైనికులు గస్తీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మీడియాలో జరుగుతున్న ప్రచారానికి భిన్నమైన వాతావరణం ఇక్కడ ఉందని పర్యాటకులు తెలిపారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట అడవుల్లో మావోయిస్టుల కోసం ముమ్మర వేట సాగుతోంది. 6వ రోజున భద్రతా బలగాలు నక్సల్స్ కోసం గాలిస్తున్నారు.
కర్రెగుట్టలను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి కూంబింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కర్రెగుట్టల్లో భారీ సొరంగాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. 1000 మంది తలదాచుకునే అవకాశం ఉన్న ఈ సొరంగంలో విశాలమైన పెద్ద మైదానం ఉన్నట్లు గుర్తించారు. అందులో నీటి వసతి, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. కొన్ని నెలల పాటు మావోయిస్టులు ఈ సొరంగంలోనే ఉన్నట్లు బలగాలు నిర్ధారణకు వచ్చాయి. నక్సలిజాన్ని శాంతి భద్రతల అంశంగా తమ ప్రభుత్వం పరిగణించబోదని, సామాజిక కోణంలోనే చూస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో శాంతి చర్చల కమిటీ నేతలు సీఎంతో సమావేశమయ్యారు. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని, కాల్పుల విరమణకు ఒప్పించాలని రేవంత్ రెడ్డిని కమిటీ నేతలు కోరారు. ఈ మేరకు సీఎంకు శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్ వినతిపత్రం ఇచ్చారు. ఈ అంశంపై గతంలో నక్సల్స్తో చర్చలు జరిపిన జానారెడ్డి సలహాలు, సూచనలు తీసుకుంటామని సీఎం చెప్పారు. మంత్రులతో చర్చించిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని శాంతి చర్చల కమిటీ నేతలకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో మార్పులు తేవాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ ఏడాది నుంచి 10వ తరగతి మెమోలు, సర్టిఫికెట్లలో మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. సబ్జెక్టుల వారీగా ఇంటర్నల్, ఎక్స్టర్నల్ మార్కులు విడివిడిగా ఇవ్వాలని నిర్ణయించింది. 2 మార్కులు కలిపి తుది ఫలితాలు వెలువరించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఆదేశాలు జారీ చేశారు. సహపాఠ్య కార్యకలాపాలకు గ్రేడ్లను ప్రదానం చేయాలని ఆదేశించారు.